కనిపించని దేవుని కంటే కనిపించే మా దేవుడు విజేందర్ రెడ్డికి హృదయపూర్వక పాదాభివందనం. ఇలా వచ్చావేంట్రా? బాబు దీన్ని గపానికి వచ్చావా? ఇప్పుడు షార్ట్ ఫిలిం నుంచి బిగ్ ఫిలిం వరకు ఒక అమ్మాయికి ఆపదేస్తే ఏ హీరో ఊరుకోర్రా. నువ్వు పెద్ద హీరో అన్నారా? ఇప్పటి వరకు అలాగనే అనుకోరా. దాన్ని తీసుకొని రా పోరా. ఏంట్రా కత్తో కన్నా తీసుకునుకున్నాం, కూలేరు తీసినవేంద్రా? ఆయుధం ముఖ్యం కదరా, ఆవేశం ముఖ్యం. దీని సంగతి తర్వాత చూసుకుందాం దారా. ఐ లవ్ యూ. ఒకసారి రన్నింగ్ పోటీలో చూసా, ఇంకోసారి అమ్మాయికి హెల్ప్ చేస్తుంటే చూసా. ఎవరో చెల్లి మంచిగా తిని తృప్తిగా తిని పండుకో. ఇలాంటి వాళ్ళని ఆదుకున్నప్పుడు అచ్చ కిక్కే వేరప్ప. నేను ఒక అమ్మ నాన్న లేని అనాథని. నాకు ఆస్తి అంతస్తులు ఏం లేవు. నీకు ఆస్తి అంతస్తు ఏమీ లేకపోయినా నీ మంచి మనసును చూసి నిన్ను ప్రేమించాను. అయినా నాకు ఇప్పుడు లవ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ నీ మీద ఇంట్రెస్ట్ కలిగితే అప్పుడు చెప్తా. సరే, ఇంకా నేను లైఫ్లో సెట్ కాలే, సెట్ అయినాక చూస్తా. ఏంట్రా అలా అంటున్నా? మా పేర్లు లేవారా? పేరేంటి? కరుణం మల్లేశ్వరం కాదు? అవునరా, కరుణం మల్లేశ్వరే. మీకు లాగా ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ కాదు. ఏంటి ఏంటి మా మొగాళ్ళంతా వేస్టా? ఎందుకంటే పెద్ద మనుషులు సముద్రాన్ని ఈదగలుగుతావు కానీ సంసారాన్ని ఈదలేవన్నా. మీకు లైఫ్ ఇవ్వడానికి మా లైఫ్ ఖరాబ్ చేసుకోండి, మీకు జీవితాన్ని. మీరేమో ఆశీర్వలేదు ఈ నగలేమని మమ్మల్ని విసిగిస్తే శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్టు మేము కోపాన్ని దిగమింగుకొని బ్రతుకుతున్నామే. అలాంటి మాకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ అంటావా? ఎలా మనసు వచ్చిందే నీకు? అమ్మా లేదండి, నా దగ్గర సెల్ లేదు. మా ఫ్రెండ్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. ఫోన్ చేశాను, వస్తున్నారు, కంగారు పడతారు. బాగుంటుంది.
పర్వాలేదండి, మీరు టైంకు సేవ్ చేశారు. అరే ఏమని పంపించి వస్తాను రా. మీరు నాకు లవ్ ప్రపోజ్ చేసినప్పటి నుండి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ మీకు చెప్తామంటే మీరు నాకు కలవ. రేపు 5 గంటలకు పార్క్ కాడికి వచ్చేసి. సరే ఎక్కడికి వచ్చినవారు? ఇక్కడ ఏమీ కనబడడం లేదు. ఏంటి ఇలా కూర్చున్నావు? కొత్తగా ఉండదని ట్రై చేసిన. ఇట్లా కట్టుకోవడం నాకు ఏ లేడీస్ కట్టుకున్నా నాకు ఇష్టం లేదు. దాన్ని ఇప్పేసేటట్లేదు, నేనే కాదు. ఇట్లా కట్టుకోవడం అంటే నాకు నచ్చదు అసలు. నీకు అసలు బుర్ర ఉందా? ఉన్నాయే, ఉన్నాయి, అట్లా చేసిన. ఏం చేయాలి? ఎందుకు అలా పడేసావు మాటలు? నువ్వు ఎన్నిసార్లు ఎగిరినా అది మిర్చి సినిమాలో ప్రభాస్ని అనుష్క ఎత్తుకున్నా, నన్ను ఎత్తుకొని నన్ను తీస్తా. నువ్వు నాకు లేస్తావా? నేను నిన్ను ఎత్తుకుంటా, నువ్వు దాన్ని తీసుకో. నువ్వు నన్ను తాకాలని చూస్తున్నావా? నేను నిన్ను పట్టుకోకుండా ముట్టుకోకుండా ఎత్తుకుంటా, నువ్వు నాకేమిస్తావు? నేను అడిగింది ఇస్తా. నేను వెనక వంగుతా, నువ్వు నా మీద ఎక్కి తీసుకోదాన్ని. రేయ్, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు నా చెల్లితో? అరే పాండు, వాని కొట్టి నా చెల్లి తీసుకురారా. అన్నయ్య, ఈయన నా కనిరెప్ప లాంటి వాడు. ఈయనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. రేయ్, దాని మాట వినకురా, వాని కొట్టి నా చెల్లిని తీసుకురా. ఎమోషన్ ఉన్నంతో పెట్టుకో, ఎమోషన్ లేనంతో పెట్టుకో, బ్రతికి పోతావు. కానీ ప్రేమలో ఉన్నంతో పెట్టుకుంటే మాత్రం రిజల్ట్ ఇలాగనే ఉంటుందిరా. రేయ్, నువ్వు వెళ్ళరా. నేను వెళ్ళలేనన్నయ్య. రేయ్, నీ సంగతి రా చూసుకుంటా. వర్షిత, నువ్వు రా అమ్మా. ఇప్పుడు నీ చెల్లెల్ని తీసుకపోతే నన్ను సంబరపడకు, నిన్నే నాకు కాళ్ళ దగ్గరికి రప్పిస్తా. నువ్వు ఆ వరుణ్ గారిని మర్చిపో. నువ్వు మర్చిపో అంటే మర్చిపోవడానికి నువ్వు చూసే సినిమాలో 3 గంటల ప్రేమ అనుకుంటున్నావా? మాది జీవితాంతం ఉండే ప్రేమ. కనీసం తిందామంటే తిండి కూడా లేదు. వాడి దగ్గర ప్రేమ ఉన్నది. ప్రేమను తిని బ్రతుకుతావా? ఏమైనా డబ్బులు తింటావా? నేను తెచ్చిన సంబంధం చేసుకో, తృప్తిగా బ్రతుకుతావు. వరుణ్తో ఒక్కరోజు కలిసి బ్రతికినా తృప్తిగా ఉంటుంది, కానీ నువ్వు తెచ్చిన సంబంధం చేసుకుని జీవితాంతం బ్రతికినా తృప్తిగా ఉండదు. నువ్వు మాటలు నేర్చావే, నీకు ఈ స్టోర్ రూమే గతి. హలో, కూర్చోండి. ఓ, మీ పెళ్ళ ఇంత తొందర చేసుకుంటున్నారేంటి? సరే వస్తానండి. అరే కొమ్మాలు, నేను పెళ్ళికి పోతానా, చెల్లి జాగ్రత్త. నేను ఇక్కడ పెట్టుకుని కూర్చున్నారు. నువ్వు రావనుకొని భయపడ్డా. ఇక్కడ ఏమైంది? గోడ దూకి వస్తా అంటే ఇక్కడ దాకింది.
నిన్ను చూశాక ఆకలి తీరిపోయింది. అమ్మగారు 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 అమ్మంటున్నారా? రాగా విని సంగతి చెప్తా. ఏం లేదు కానీ ఉయ్యాల కమ్మి యాక్షన్ దూరంగా ఉండాలి. యాక్షన్ దూరంగా ఉండాలి. రై రొమాన్స్లో ఉన్న పాముని రొమాన్స్లో ఉన్న లవర్ను వేరు చేయొద్దురా ఎర్రి కొమ్మాలు. ఇంకో తప్ప వచ్చినానుకో సచ్చడట్టే కొడతారా. యాక్షన్ చిట్రా డల్లు కనిపించాలి ఫేస్ డల్ చేయి. ఓకే సూపర్. ఓకేనమ్మా యాక్షన్ కట్ ఇట్. పోయి పైన పోయి కట్ ఇట్. అరే ఏంటిది అట్లా చేసుకున్నావు? నీకేమన్నా పిచ్చానే? నీకేమన్నా పిచ్చానే? ప్లీజ్ వెళ్ళు బాబా, ప్లీజ్ వెళ్ళు. ఫేస్ అరే కట్టమైసమ్మ, ఒకడు నా చెల్లెల్ని ప్రేమించిండ్రా, వాడిని కొడితే ప్రేమ అనే మాట ఎవడు తీయద్దు. మా ప్రేమను విడదీయాలని చూడకు, మీ ప్రాణాలు తీస్తారా. విని మాటల్లో ఉన్న పొగరు, విని బాడీలో ఉన్న బల్బు తగ్గేదనక కొట్టి చంపడరా నా కొడుకుని.